హలో ఫ్రెండ్స్. ఒక యువకుడు ప్రతిరోజు ఆశ్రమానికి వచ్చి బుద్ధుని బోధనలు వింటూ ఉండేవాడు. కానీ ఎన్ని మాటలు విన్నా అతని ముఖంలో విచారం కనిపిస్తుంది. ఒకరోజు అతను గమనించిన గౌతమ బుద్ధుడు, "నువ్వు చాలా రోజుల నుండి ఈ ఆశ్రమానికి రావడం నేను గమనిస్తూనే ఉన్నాను. ప్రతిరోజు నాతో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉన్నావు. మాట్లాడలేకపోతున్నావు. ఏంటి సంగతి? ఎందుకంత విచారంగా ఉన్నావు?" అని అడిగాడు. అందుకు ఆ యువకుడు పెద్దగా ఏడుస్తూ, "ఏం చెప్పమంటారు స్వామి, నేను పక్క గ్రామంలోనే ఉంటున్నాను. అంతా బాగానే ఉన్న సమయంలో నాతో అందరూ ఉన్నారు. ఇప్పుడు నా పరిస్థితి దారుణంగా తయారైంది. పట్టరాని దుఃఖం వస్తుంది. ఈ సమయానికి తోడు నాతో ఉండవలసిన వారు కూడా చెట్టు నుండి పండుటాకులు రాలినట్టు నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఎక్కడ మాట్లాడితే సహాయం అడుగుతానేమో అని మాట్లాడడం కూడా మానేశారు. నా జీవితం ఎంతో దుర్భరంగా మారింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. భరించాలన్నంత దుఃఖం కలుగుతుంది. ఈ ఒంటరితనం నేను భరించలేకపోతున్నాను" అని బోరున ఏడుస్తూ బాధనంతా చెప్పుకున్నాడు. అందుకు గౌతమ బుద్ధుడు ఒక చిరునవ్వు నవ్వి, "బాధపడకు నాయనా, జీవితంలో కష్ట నష్టాలు సహజమే. కష్ట సమయంలోనే అయిన వాళ్ళల్లో మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో అర్థమవుతుంది. కాస్తంత ఓపిక పట్టు" అని అన్నారు. కోల్పోయిన ధైర్యాన్ని తిరిగి తెచ్చుకోమని ఉదాహరణకు ఒక కథ చెప్తాను, శ్రద్ధగా విను అని కథ స్టార్ట్ చేశాడు. అడవిలో ఒక పెద్ద చెట్టు పచ్చని ఆకులతో, అందమైన తెల్లని పువ్వులతో కలకలలాడుతూ ఉండేది. దారిన పోయే వాళ్ళందరికీ ఆ చెట్టు నీడనిచ్చేది. ఎంత నిరాశలో ఉన్నవారికైనా సరే ఆ చెట్టుని చూస్తే మరలా నూతన ఉత్సాహం వచ్చేది. ఎన్నో పక్షులు దాని మీద గూడులు కట్టుకొని ఎప్పుడూ సందడి చేస్తూ ఉండేవి. ఎప్పుడూ ఎండిపోని చెట్టు ఆ సంవత్సరం హఠాత్తుగా ఎండిపోయింది. ఆకులన్నీ రాలిపోయాయి. దాని మీద ఎంతో కాలం నివసిస్తున్న పక్షులన్నీ ఎగిరిపోయాయి. అటువైపుగా వస్తున్న బాటసారులకు ఆ చెట్టు పరిస్థితిని చూసి ఎంతో జాలి కలిగింది. మరికొంతమంది అయితే దాన్ని కట్టెలుగా కట్టి వాడుకుంటున్నారు. అవన్నీ చూస్తున్నా మరికొంతమంది చెట్టు ఏమాత్రం నిరుత్సాహపడలేదు. మళ్ళీ మంచి రోజులు రాకపోతాయా అన్న ఆశతో ఉండేది. ఇలా రోజులు గడిచిపోయాయి. వర్షాలు పడడం మొదలయ్యాయి. మళ్ళీ ఆ చెట్టు చిగురించడం ప్రారంభించింది. మళ్ళీ 10 మంది చెట్టున చీర తీయడం ప్రారంభించారు. అని చెప్పి చూడు, మానవ జీవితం కూడా ఇలాగే ఎత్తు పల్లాలు వస్తూ ఉంటాయి. ఎన్నో బాధాకరమైన సంఘటనలు వస్తూ ఉంటాయి. అయినా వాటన్నింటినీ తట్టుకుని అలా సహనంతో నిలబడితేనే వాడిపోయిన మన జీవితంలోకి వసంతం వస్తుంది. బుద్ధుని మాటలు విన్న ఆ వ్యక్తిలో విచారం మాయమైపోయింది. మనసు ప్రశాంతంగా అయింది. బుద్ధునికి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరాడతను.